ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను అధికారికంగా ప్రకటించింది. అనూహ్యంగా అద్దంకి దయాకర్ పేరును తప్పించింది. ఈ నెల 18న నామినేషన్లు వేయనున్నారు. 29న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు విడివిడిగా జరుగుతుండటంతో కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను అధికారికంగా ప్రకటించింది. అనూహ్యంగా అద్దంకి దయాకర్ పేరును తప్పించింది. ఈ నెల 18న నామినేషన్లు వేయనున్నారు. 29న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు విడివిడిగా జరుగుతుండటంతో కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను అధికారికంగా ప్రకటించింది. అనూహ్యంగా అద్దంకి దయాకర్ పేరును తప్పించింది. ఈ నెల 18న నామినేషన్లు వేయనున్నారు. 29న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు విడివిడిగా జరుగుతుండటంతో కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. డీటెయిల్స్ రాజు నడి తెలుసుకుందాం. రాజు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ సంబంధించి ఉత్కంఠకు తెరవీడిందని చెప్పాలి. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి అభ్యర్థుల పేర్లు మారుతూ వస్తున్నది. అయితే 2 రోజుల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంలో కసరత్తు చేసింది. కసరత్తులో అద్దంకి దయాకర్, అదేవిధంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరి పేర్లు ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. కానీ అనూహ్యంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెర మీదకి రావడంతో నిన్న మధ్యాహ్నం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా ఆశించిన నాయకులు కూడా కొంత చర్చలు జరుపుకున్నారు. గాంధీ భవన్లో వాళ్ళ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేశారు. బల్మూరి వెంకట్ విషయంలో మళ్ళొకసారి ఏఐసిసి ఆలోచన చేయాలని కూడా వాళ్ళ ఉద్దేశాలను కావచ్చు, వాళ్ళ అభ్యంతరాలను ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి తెలియజేశారు. సో ఈ నేపథ్యంలో నిన్న రాత్రి విడుదల కావాల్సిన ప్రకటన ఆలస్యం అయిపోయింది. మళ్ళీ అభ్యర్థుల కసరత్తు మొదలైంది. ఇవాళ ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్ను నిన్నటి వరకు, ఇవాళ ఉదయం వరకు ఆయన పేరు ఉండే లిస్టులో ఉండే, కానీ ఆయన పేరుకు బదులుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఈ ఇద్దరి పేర్లతో కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన రిలీజ్ చేశారు. వీళ్ళు రేపు నామినేషన్ వేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో నామినేషన్ వేయబోతున్నారు. రేపే నామినేషన్లకు చివరి తేదీ. ఈ నెల 29న ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి, విడివిడిగా జరగబోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీలు దక్కబోతున్నాయి. 2 ఎమ్మెల్సీలు పదవులు వరించబోతున్నారు. ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు వరించబోతున్నాయి. అయితే అనూహ్యంగా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తెర మీదకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అందరూ ఆయనను తప్పించి సీనియర్ నాయకులకు ఇవ్వాలని మొరపెట్టుకున్నా కూడా వినకుండా కాంగ్రెస్ అధిష్టానం అయితే బల్మూరి వెంకట్కు ఇచ్చినట్లయితే మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాల సమయంలో కావచ్చు, బల్మూరి వెంకట్ ఎన్ఎస్యు తరఫున చాలా పోరాటాలు చేశారు. చాలా వరకు 70 నుండి 80 కేసులు అయినాయి. చాలా సందర్భాల్లో ఆయన జైలుకు వెళ్ళారు. రాహుల్ గాంధీ నోటీస్లో ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ఆయన జైలులో ఉన్నప్పుడు కూడా పరామర్శించడం జరిగింది. సో రాహుల్ గాంధీ రికమెండేషన్తోనే బల్మూరి వెంకట్ పెద్దల సభకు వెళ్తున్నట్లు దీన్ని బట్టి చూస్తే అర్థమైపోయింది. రాహుల్ గాంధీ సిఫార్సు మేరకే ఎన్ఎస్యుఐ వెంకట్ పేరు తెర మీదకి వచ్చింది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే అద్దంకి దయాకర్ను కూడా బుజ్జగించి ఆయనను తప్పించి బీసీ కాన్సెప్టులో మహేష్ కుమార్ గౌడ్ పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది. బీసీ లీడర్లకు మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల టికెట్లు ఆశించిన స్థాయిలో ఇవ్వలేదు. మొదటిసారిగా జరుగుతున్న ఎమ్మెల్సీ భర్తీ కాబట్టి కంపల్సరీ బీసీలకు ఒక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనేది కూడా ఒక చర్చ జరిగింది. ఆ చర్చ సఫలమైనట్లు దీన్ని బట్టి చూస్తే అర్థమైంది. అందులో భాగంగానే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్సీ రేసుకు ఆయన వచ్చారనేది దీన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుంది. ఇదంతా పూర్తిగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇదంతా మానిటరింగ్ చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న రాత్రి 8-9 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ బల్మూరి వెంకట్ తెరపైకి వచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అన్ని వివరాలు తీసుకొని ఏఐసిసి నోటీస్లో ఏఐసిసి
ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ నోటీసులో పెట్టి అభ్యర్థుల పేర్లను మార్చినట్లు తెలిసింది. ఇదంతా పూర్తిగా దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉండి ఆమె నడిపించారు. పిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశాల పర్యటనలో ఉన్నారు, దావోస్ పర్యటనలో ఉన్నారు. ఆయన నోటీసులు కూడా పెట్టినట్లు తెలిసింది. సో మొత్తానికైతే ఏఐసిసి అటు సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాలను కూడా తీసుకొని ఈ అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ గతంలో అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్ చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు కంపల్సరీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆయనకు ఖరారు చేస్తూ అద్దంకి దయాకర్ను తప్పించి ఒక బీసీ కాన్సెప్ట్ ఉద్దేశంతోనే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు పేరు ప్రపోజల్ ముందుకొచ్చినట్లు తెలిసింది. సో వీళ్ళిద్దరూ రేపు 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే నిన్న 2-3 రోజుల నుంచి వెళ్ళి ఆశావాళ్ళు వాళ్ళ నామినేషన్ పత్రాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇవాళ బల్మూరి వెంకటి వాళ్ళ మధ్యాహ్నం వరకు నామినేషన్ వేస్తారని కూడా ఇవాళ ప్రచారం జరిగింది. ఆయనకు సంబంధించిన అడ్వకేట్స్ కూడా నామినేషన్ పత్రాలను తీసుకొని వాళ్ళ సిఎల్పి కార్యాలయాన్ని కూడా వాళ్ళు వచ్చి ఆ ప్రాసెస్ ఏమన్నా నామినేషన్ పత్రాలు ఏమన్నా తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే చూసుకునే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కలిసి కూడా పత్రాలను కూడా చూపించడం జరిగింది. అంటే దాన్ని బట్టి చూసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వాన్ని ఏఐసిసి అంగీకరించినట్లు స్పష్టమైంది. అదేవిధంగా అద్దంకి దయాకర్ విషయంలోనే కొద్దిగా ఆలోచన చేసి ఆయనను తప్పించినట్లు తెలిసింది. అద్దంకి దయాకర్ కూడా భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నేరుగా ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తుంది. అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా ఉన్నారు, పార్టీ కోసం కష్టకాలంలో కూడా పనిచేశారు. కాబట్టి అద్దంకి దయాకర్ కూడా ప్రాధాన్యత ఇస్తాం. మొన్న రీసెంట్గా తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. కానీ ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆయనను రాజు అంటే ఫస్ట్ ఇక్కడ అద్దంకి దయాకర్ పేరైతే వినిపించింది. సో ఎందుకు మార్పు కారణం ఏమై ఉంటుందంటారు? ప్రధానంగా అద్దంకి దయాకర్ 100% ఆయన పేరు ఉండాలి. గతంలో మొదటి నుంచి కూడా అద్దంకి దయాకర్ పేరు ఒకటి ఉంది. ఇంకొక పేరు ఎవరు అంటే బీసీ కాన్సెప్ట్లో కూడా పరిశీలన చేశారు. చాలామంది సీనియర్ నేతలు కూడా ఉన్నారు, సీనియర్ నేతల పేర్లు కూడా వినబడ్డాయి, మాజీ మంత్రుల పేర్లు కూడా వినబడ్డాయి. కానీ కొన్ని సోషల్ ఈక్వేషన్స్లో అంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలు కావచ్చు, అదేవిధంగా ఎస్సీలకు ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతోనే మొదటిసారిగా భర్తీ చేస్తున్న ఎమ్మెల్సీలు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చాలామంది బీసీ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ సంబంధించిన నేతలు ఉన్నారు. వాళ్ళను అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో మొదటిసారిగా భర్తీ చేస్తున్న ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీకి సంబంధించిన దానిపై కసరత్తు చేసేటప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లలో అద్దంకి దయాకర్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ బీసీ కాన్సెప్ట్లో మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. అదేవిధంగా ఈరవర్తి అనిల్ పేరు కూడా వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆర్గనైజేషన్స్ను లైన్లో పెట్టడంలో మహేష్ కుమార్ గౌడ్ చాలా కీలకంగా పనిచేశారు. ఇద్దరు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. వీళ్ళిద్దరి పేర్లు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. వీళ్ళిద్దరే ఎమ్మెల్సీ అభ్యర్థులని కూడా కన్ఫర్మ్ అయింది. కానీ చివరి నిమిషంలో కొన్ని ఈక్వేషన్స్ కొంతమంది రాహుల్ గాంధీ దృష్టికి బల్మూరి వెంకట్ పేరు తీసుకెళ్లడంలో బల్మూరి వెంకట్ పేరు తెర మీదకి వచ్చింది. ఆ సమయంలో మనకు మహేష్ కుమార్ గౌడ్ను తప్పించాల్సి వచ్చింది. కానీ మహేష్ కుమార్ గౌడ్ను తప్పించిన తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అద్దంకి దయాకర్కు పక్కా అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ను తప్పించాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. దానికి కూడా రాహుల్ గాంధీ బల్మూరి వెంకట్కు పూర్తిగా సపోర్ట్గా ఉండడం, రాహుల్ గాంధీ బల్మూరి వెంకట్కు పక్కగా ఇవ్వాలని కూడా ఆయన స్పష్టం చేయడంతోనే బల్మూరి వెంకట్ను తప్పించకుండా అద్దంకి దయాకర్ను తప్పించాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందని పార్టీ నేతల్లో ఒక అభిప్రాయం అనేది కనబడుతుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా అద్దంకి దయాకర్కు పార్టీలో భవిష్యత్తులో మంచి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒక 2-3 ఈక్వేషన్స్ అంటే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంపీగా కూడా పంపిస్తాం, ఎంపీ టికెట్ కూడా ఇస్తాం, లేదు అని అంటే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవైనా లేకపోతే మరొకటైనా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది కూడా ఒక సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయన వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది పార్టీ నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది, అంటే ఆయనను తప్పించిన తర్వాత. సో అద్దంకి దయాకర్కు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్కు ఎన్ఎస్యూలో గతంలో ఆయన ఎన్ఎస్యూలో ఉన్నారు, అదేవిధంగా పార్టీ ఆర్గనైజేషన్స్ చూసుకున్నారు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి సో మహేష్ కుమార్ గౌడ్ను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. అది కూడా పిసిసి
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహేష్ కుమార్ గౌడ్కు ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ సూచన మేరకు బల్మూరి వెంకట్ ఇద్దరు పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. ఇద్దరు రేపు 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరు అంటే ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ వేయాలంటే 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరం, వాళ్ళ సపోర్ట్ అవసరం. ఇప్పటికే అంటే నిన్న గాంధీభవన్లో కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపు సంతకాలు చేశారు. ఇవాళ కొంతమంది అసెంబ్లీలోని సిఎల్పి కార్యాలయానికి వచ్చి మరికొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపు సంతకాలు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్సీలు దక్కించుకోబోతుంది కాబట్టి ఎవరి పేర్లు వచ్చినా వాళ్లకు మద్దతు తెలుపుతున్నట్లు 20 మంది ఎమ్మెల్యేలు చేరి 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్సీగా మద్దతు తెలుపుతూ సంతకాలు కూడా చేయడం జరిగింది. అంతా ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక బీఫామ్లు కూడా ఇచ్చే ప్రక్రియనే మిగిలింది. బహుశా ఇవాళ రాత్రి లేకపోతే రేపు ఉదయం బీఫామ్లు ఇచ్చే అవకాశం ఉంది. బీఫామ్లు కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో లేరు. బీఫామ్లు ఎప్పుడైనా పీసీసీ చీఫ్ ఇస్తారు, కానీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు అందుబాటులో లేరు. అయితే ఆర్గనైజేషన్ చూసే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడాన్ని ఇవ్వాలి, కానీ ఆయననే అభ్యర్థిగా ఉండడంతో ఆ బాధ్యతను మరో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగినట్లు తెలుస్తుంది. ఆయనే ఈ ఉదయం నుంచి బీఫామ్లు ఎవరి పేర్లు అనౌన్స్ చేస్తే వాళ్ళకు బీఫామ్లు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు సిఎల్పి కార్యాలయం స్టాఫ్ కూడా అంతా ప్రాసెస్ అంతా సిద్ధం చేసి పెట్టారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి అనౌన్స్ చేసింది, నేమ్స్ అనౌన్స్ చేసింది. ఇక వాళ్ళకు బీఫామ్లు ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం అసెంబ్లీ ఆవరణం ఇచ్చే అవకాశం అయితే ఉంది. రేపు 11 గంటలకు వాళ్ళు నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయా నేతలకు సంబంధించిన నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.